ఆంటీ నువ్వు నన్ను ఎందుకు వదిలేశావు? అది నీకుంటాను మస్తు మంది వదిలేసినారా, నీ లెక్క ఎవడు చచ్చిపోతా అని చెప్పి హాస్పిటల్ జాయిన్ కాలేదురా. నాకు భయం అయింది ఊరికి వచ్చిన. అంటే నా పైన ప్రేమ ఉంది కదా, అందుకే వచ్చారు కదా. ప్రేమ లేదు తొక్క లేదురా. దుబాయ్ నుంచి మా హస్బెండ్ వస్తుందిరా వారే. నేను చేస్తుంటాను ఏడా చూడలేదురా. రే వస్తే రాని కలిసి ఉందామా అంటే. అరే బద్మాషి గారి కొడుక, నీకు ఏం చెప్తున్నా నువ్వేం వింటున్నావు? నాకు మీరంటే పిచ్చి. అరే పిచ్చి ఆంటీ లవర్గా నా సొంతలు 100 మంది ఉన్నారా బయట. ఆ 100 మంది వేరు, నువ్వు వేరు. హాట్ డ్రెస్ చేయదురా, డైలాగ్స్ చెప్పి భారీ ఎందుకు నీకోసం చెప్పకూడదా? నువ్వు చెప్పకూడదని కాదురా, నా హస్బెండ్ వస్తుంటారు, నేను పోతున్నా మళ్ళా కలవా, నాకు ఫోన్ చేయరు. నీ హస్బెండ్కి ఫోన్ చేస్తా, నంబర్ ఇయ్యి. అది కాదురా, ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించు. మా హస్బెండ్ ఇక్కడ లేదు, ఏదో పానం కొట్టుకుంది, లైన్ ఎత్తున్నావు, బాగున్నావు చూడడానికి. ఫోన్ మాట్లాడినా, అప్పుడప్పుడు కలిసినాం, పైసా ఖర్చు పెట్టినా, నిన్ను పెట్టిపోయాలిగా, నేనే పెట్టినా కదరా పాపం అని. నిన్ను బాగానే చూసుకున్నా కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు నాని? నువ్వు చూపెట్టిన ప్రేమకి ఫిదా అయిపోయినా. నువ్వంటే పిచ్చి లేచింది. కుదిరితే ప్రాణాలు పోగొట్టుకుని కానీ పచ్చబొట్లు వేయించుకుంటా. ఆ పని పచ్చబొట్లు వేయించుకో, తిరిగిపో ఊరంతా, నాకు సంబంధం లేదు, నేను పోతున్నా. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే మేడ దగ్గరికి వస్తా పొద్దున, చక్కగా ఎక్కడ చెప్తా నువ్వు నేను గిట్లా అని చెప్పి. ఏముంది హ్యాపీగా ఉందాం. అరే నీ దగ్గర పైసలు లేవురా, మా ఆయన దగ్గర పైసలు ఉన్నాయిరా, కోట్లు ఉన్నాయిరా. నీ దగ్గర ఏం పాడైందిరా? నేను నీకు తినడానికి తాగడానికి ఇచ్చాను కదరా పైసలు, రోజుకు 1000 రూపాయలు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. హెరాస్మెంట్ కేసు పెడతా, మర్యాద చెప్తున్నా, సైలెంట్గా ఉండు. పోతే పో, ఏం చేద్దాం, ఇంకోళ్ళని సెట్ చేసుకో. ఏం కామిస్ట్గాను ఉన్నావురా? నువ్వు కాదా కామిస్ట్, నన్ను అంటున్నావు? సరే మా ఫ్రెండ్ అవుతుంది, దాన్ని అంట కడతా, ఎంజాయ్ చేసుకో. దానికి మెసేజ్ చేస్తాను పోయి, నువ్వేమన్నా చేసుకో, ఓకేనా? నీలానే మంచిగా కోఆపరేట్ చేస్తే కదా. అదే నాకంటే ఎక్కువ ఉంటుందిరా, అంత తేడా అత్తే తోలుదిస్తుంది. నాకు అలాంటి వాళ్ళే కావాలి. అది బట్టి నన్ను విడిచిపెట్టదురా. నాకు ఎన్నో తేడా కొడుతుంది, కానీ ఆఫర్ నచ్చింది, ఏమో పోవచ్చు. అరే నమస్తే, మా ఫ్రెండ్ నీ నెంబర్ ఇచ్చింది. అవునా, ఓకే థ్యాంక్ యూ. ఎటు పోదాం? రెస్టారెంట్ పోదాం. నాకు రెస్టారెంట్ వద్దు, నాకు ఆకలి అవుతుంది, ఇంటికి వెళ్దాం. రెస్టారెంట్ దొరుకుతాయి కదా. నాకు అయ్యేది సపరేట్ ఆకలి అబ్బా, అర్థం చేసుకో. అబ్బో ఫాస్ట్గానే ఉన్నావు కదరా, బాగా అలవాటు పడ్డట్టున్నావు ఆకలికి. అలవాటు పడడం ఏంటి, పెరగడమే అందులో పెరిగేస్తాయి కదా ఆకలిలో. తేడాగాని వారా నువ్వేనా? నేను తేడాగానే కాదు కాబట్టే కదా ఆకలి అవుతుందని చెప్పిన. నువ్వు నాతోనే ఇలా మాట్లాడతావా, అందరితో ఇలానే మాట్లాడతావా? లేదు, నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే ఇలా మాట్లాడతాను, నాకు నచ్చిన వాళ్ళతోనే. నువ్వు నాకు నచ్చావు, నీతో మాట్లాడుతున్నా. చూస్తా ఎంత ఉందో నీ దగ్గర. టన్నులు ఉంది ఇక్కడ. వచ్చాం, మొదలెడదామా? ఓ కండిషన్, నాకు ప్రతిరోజు 500. 500 ఏంది, 1000 రూపాయలు ఇస్తా. అయితే డన్, పైసలు ఇస్తాను కదా, పోతా. నేను డబ్బులు ఇవ్వ, నువ్వే నన్ను మెయింటైన్ చేసుకో, నువ్వే డబ్బులు ఇచ్చుకో. సీట్లు వేసిందా? ఇప్పటిదాకా చేసినంత రికార్డ్ చేసిన. చేసుకో, ఏమైంది? లేదు, నా వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటా, నా వాట్సాప్ స్టేటస్లో చుట్టుపక్కల 1000 మంది దాకా చూస్తారు. నా పని అయిపోయింది, నన్ను చెక్కేస్తారు ఇక. వాట్సాప్ స్టేటస్ పెట్టడం ఏంట్రా బాబు, ఆ వీడియో తీసుకొని. నాకు రోజుకు 1000 నన్ను మెయింటైన్ చేయాలి, లేకపోతే స్టేటస్ పెట్టేస్తా. నా ఫ్రెండ్ అడగకముందు ఎందుకు నెంబర్ ఇచ్చిందని అర్థం చేసుకోవాలి, ఇప్పుడు అర్థమవుతుంది. బుక్ చేసిందా నన్ను? బుక్ కాదు, నాకు గిఫ్ట్ ఇచ్చింది పో. ఏదో నీ గిఫ్ట్. పైసలు పంపు నువ్వు, చూసుకో ఫోన్కి వచ్చే ఉంటాయి. డబ్బులు వచ్చాయి, ఏడుపు ముఖం బంద్ చేయి. ఇలా ఏడవకుండా ఉండాలి, నేనే పైసలు 4 దగ్గర తీసుకుంటా, అప్పుడే కొడతా, నువ్వు నా దగ్గర తీసుకుంటా నడిపిస్తున్నా. సంతోషపడాలి, నీకు నా ఆనందాన్ని ఇస్తున్నా. ఈ ఆనందం ఎందుకురా? అదే ఏడు, కానీ మళ్ళా రేపు రా, బాయ్. పోవే, నేను పోతున్నా.